హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగీత సుధాకర్. ఈరోజు వీడియో ఏంటంటే నా కుక్వేర్ మొత్తం మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. చాలా రోజుల నుంచి నేను ఎందులో వంట చేసినా కూడా వీడియోస్ చూసి లింక్ అది అడుగుతూ ఉంటారు కదా. సో నేను ఎక్కువ చేసేది షార్ట్ వీడియోస్, అందులో లింక్స్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి నేను ఎవరైనా అడిగితే జస్ట్ లైక్ చేసి అట్లా వదిలేస్తున్నా, అంటే ఒకేసారి అన్నీ చూపిద్దాము అనేసి. సో ఈరోజు అయితే నేను ఆన్లైన్లో మ్యాక్సిమం ఆన్లైన్లోనే తీసుకున్నవన్నీ కూడా మీతో చూపిద్దాం అనుకుంటున్నాను. వాటి లింక్స్, వాటి ప్రైస్ అన్నీ కూడా డీటెయిల్గా చెప్తా, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అంటే చూడడానికి కొంచెం మంచిగా కనిపించాలని ఫస్ట్ ఎవరైనా నాన్ స్టిక్ తీసుకుంటారు కదా. సో అట్లా కాంబో ఆఫర్లో ఈ 3 సెట్స్ తీసుకున్నాను. అప్పుడు ప్రైస్ ఎంత పడిందో గుర్తులేదు, కానీ చెప్తాను ఇప్పుడు వీటి ప్రైస్. దీనికి లిడ్ వచ్చేసి అన్నిటికీ సెట్ అవ్వదు. దీనికి ఇది జస్ట్ సాస్ ప్యాన్ లాగా, ఏవైనా అంటే లిక్విడ్స్ అట్లాంటి చేసుకోవడానికి, చిన్న చిన్న ఫ్రైస్ అవి చేసుకోవచ్చు. అసలు వాడిందే లేదు చూడండి. దీని కోటింగ్ కూడా అట్లా 3 years అవుతుంది తీసుకొని, మంచిగా నీట్గా ఉంది. ఇది ఒకటి. ఈ లిడ్ దీనికి వస్తుంది, గ్లాస్ లిడ్. ఈ లిడ్స్ మాత్రం పై నుంచి కిందకి ఎన్నిసార్లు పడి ఉంటాయో, కానీ అయినా కూడా మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాయి, గ్లాస్ లాగా అసలు లేవు. దీనికి ఇది ఒకటి లిడ్ వచ్చింది. ఇంకా ఫ్రై ప్యాన్ చాలా యూజ్ చేసిన నేను. వీటి మూడిట్లో ఫ్రై ప్యాన్ ఎక్కువ యూజ్ చేసిన. నాన్ స్టిక్ వాడొద్దు అంటారు కదా, ప్రజెంట్ అయితే ఎక్కువ వాడట్లేదు నేను. అప్పుడు చూడడానికి కొంచెం మంచిగా కనిపించాలని చెప్పేసి అయితే తీసుకున్నాను. అప్పుడప్పుడు వాడతా కానీ మరీ అంత ఎక్కువ వాడట్లేదు. క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీలే వాడుతున్నాను. ప్రైజ్ అన్నీ రాసుకున్నాను అనమాట. అప్పుడు నేను 3 సెట్ తీసుకున్నా, ఇప్పుడు 5 సెట్ ఉందనమాట. దోశ ప్యాన్ ఇంకొకటి కూడా ఇట్లాంటిది ఒకటి ఉంది. 3 సెట్ లేదు ప్రెసెంట్ అయితే. నేను చెక్ చేసి అన్ని లింక్స్ అవి తీసుకొని ఉన్నా అనమాట. 5 సెట్ వచ్చేసి 3400 రూపీస్. కానీ ఇది నేను మీకు సజెస్ట్ చేయట్లేదు, నాన్ స్టిక్ కాబట్టి ఎంత తగ్గిస్తే అంత మంచిది. 5 కాంబో ఆఫర్ వచ్చేసి 3400 రూపీస్ ఉంది. కావాలనుకుంటే నేనైతే వద్దనే చెప్తా, కావాలనుకుంటే దీని లింక్ అయితే ఇస్తాను. నెక్స్ట్ దాంతోపాటే ఇంకా ఇది తీసుకున్నా, కుక్కర్. అవి తీసుకున్నప్పుడే ఈ కుక్కర్కి గ్లాస్ లిడ్ వచ్చింది. ఈ లిడ్ కూడా మంచిగా స్ట్రాంగ్ ఉంటుంది దానిలానే. ఇంకా ఇది మూత, ఇది దేనికో మరి స్టీమ్ చేసుకోవడానికి అయితే ఈ లిడ్ యూజ్ చేయొచ్చు. ఇప్పటివరకు యూజ్ చేయలేదు, మీకు చూపిద్దామని పైనుంచి అయితే తీసిన ఇది. ఇంకా ఇది 5 లీటర్స్ కుక్కర్. పిజన్ నా ఫేవరెట్ అసలు. కుక్కర్లో కానీ స్టవ్ కూడా మాది అదే ఉండే పిజన్. ఇది మంచిగా అసలు ఎప్పటివరకు ఏ ప్రాబ్లం రాలేదు 3 years నుంచి, మంచిగా ఉంటుంది. ఇది నేను తీసుకున్నప్పుడు 2500 ఏమో పడింది. 3 లీటర్స్ ఉంటుంది, 5 లీటర్స్ ఉంటుంది. మేమైతే ఇంకా 5 లీటర్స్ అయితే తీసుకున్నాను నేను. 3 లీటర్స్ ఎందుకని చెప్పేసి. ఇప్పుడు ఓన్లీ 5 లీటర్స్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది. 2 లీటర్స్ రెండు కలిపి 2 లీటర్స్ ఇంకా 3 లీటర్స్ రెండు కలిపి మనకి తక్కువ పడుతుంది అనమాట ప్రైస్. కాంబో ఆఫర్ కింద 2800కి వస్తున్నాయి 3 లీటర్స్ 5 లీటర్స్. దాని లింక్ కూడా ఇస్తాను. నెక్స్ట్ అవి తీసుకున్నప్పుడే నేను కుకింగ్ వీడియోస్ మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చూస్తూ ఉంటాం కదా. అట్లా చూసినప్పుడు చాలా మంది స్టెయిన్లెస్ స్టీల్ది వాడతారు ప్యాన్. అట్లా అని చెప్పి ఇది తీసుకున్నా, స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ బేస్ది. మంచిగా వాడిన ఇది కూడా, కానీ ఇప్పుడు ప్రజెంట్ అంత వాడట్లేదు. ఇప్పుడు వచ్చే స్టెయిన్లెస్ స్టీల్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ కొంచెం అడుగంటుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చే స్టెయిన్లెస్ స్టీల్ అయితే మంచిగా ఉంటాయి కదా, స్ట్రాంగ్గా. ఇవి ఇంకా ఉన్నాయి. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. లిడ్ వస్తుంది దీనికి కూడా. ఇది 1000 రూపీస్, 950 రూపీస్ ఉంది. దీని లింక్ కూడా ఇస్తా. ఒక్కొక్కటి నేమ్స్ మెన్షన్ చేసి మరి లింక్స్ ఇస్తాను. అంటే నేను తీసుకున్న దాన్ని బట్టి మీకు చూపిస్తున్నా ఒక్కొక్కటి ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి. ఇవి 3 అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వీడియోస్ కోసం అని తీసుకున్నా స్పెషల్గా. ఇప్పుడు మనకి రీసెంట్గానే మొన్ననే ఇండస్ వ్యాలీ నుంచి ఇవి 2 మళ్ళీ తీసుకున్నా అనమాట. ఇది వచ్చేసి బిర్యానీ పాట్. ఇందులో పెద్దది కూడా ఉంటుంది. నేనైతే మా ఫ్యామిలీకి జస్ట్ ఒక పూటకు అట్లా చేసుకుంటే సరిపోతుంది. 1/2 kg రైస్, 1/2 kg చికెన్ అయినా మటన్ అయినా అయితే సరిపోతుంది ఇందులో. ఎంత మంచిగా ఉంది కదా లుక్. మీకు జూమిన్లో పిక్చర్స్ వేస్తా వీటివి. ఇంకో లిడ్ ఇట్లా వచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి, ఇది స్టెయిన్లెస్ స్టీల్, మంచిగా బరువు ఉంది, మంచి క్వాలిటీ. ఇండస్ వ్యాలీ అంటే క్వాలిటీ బాగుంటుంది కదా. దీని ప్రైస్ వచ్చేసి 2900 రూపీస్. అంటే మామూలుగా ఇది నేను ఇంతకుముందు చెప్పిన స్టీల్ వచ్చేసి అది వేరు, ఇదైతే మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. 2900 ఇది. ఇంకొకటి తీసుకున్నా, ఇవి మీకు చూపించలేదు. ఇవి 2 ఇంకా వాడలేదు నేను, మొన్ననే వచ్చినాయి. సో వీడియో చేద్దాం అనిపించి అట్లా పక్కన పెట్టేసిన అనమాట. ఇది గ్రిల్ ప్యాన్. గ్రిల్ చికెన్, గ్రిల్ పనీర్ అట్లా ఏమైనా గ్రిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే తీసుకున్నాం. మనం అంటే బార్బిక్యూ చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కదా, అవన్నీ అందరి ఇంట్లో అవైలబుల్ ఉండదు కాబట్టి ఇట్లా గ్రిల్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. ఈ గ్రిల్ ప్యాన్ క్యాస్ట్ ఐరన్ అండి, మంచిగా స్ట్రాంగ్ ఉంది. ఇది కూడా క్యాస్ట్ ఐరన్ అంటే ఆబ్వియస్గా గట్టిగా ఉంటుంది బరువు. గ్రిల్ ప్యాన్ ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్.
ఇంకా కుక్కర్ రీసెంట్గానే చూపించిన కదా, కానీ ఆ వీడియో అందరు చూడకపోవచ్చు. ఈ కుక్కర్ వచ్చేసి 4 లీటర్స్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ కుక్కరు. అంటే మనం వండే గిన్నెల్ని బట్టి కూడా కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది. కుక్కర్లో నిజం చెప్తున్నా, మనం నార్మల్గా వండే కుక్కర్లో కన్నా ఇందులో గ్రేవీ కన్సిస్టెన్సీ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది స్టెయిన్లెస్ స్టీల్లో. మళ్ళీ హెల్త్ వైజ్ కూడా స్టీల్ మంచిది కాబట్టి నేనైతే మంచిగా ప్రిఫర్ చేస్తాను. మీకు కుక్కర్ ఇందులో చేంజ్ అవ్వాలంటే అవ్వండి. ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేసి 1800 ఏమో ఉంది. నేను ప్రైస్ దీన్ని మెన్షన్ చేయలేదు, దీని లింక్ కూడా ఇస్తాను. నేను ఇందాక మీకు చూపించిన కదా, ఇది బ్లాక్ కుక్కరు. ఇది నాన్ స్టిక్ కాదు, లోపల కూడా ఎక్కడ నాన్ స్టిక్ ఉండదు. గ్లాస్ లిడ్ కూడా ఉంది కదా దీనికి. గ్లాస్ లిడ్ క్లోజ్ చేసేసి నేనైతే ఎన్ని బిర్యానీ చేసినాను ఇందులో కూడా కర్రీ మంచిగా అవుతుంది. అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా మనము అంటే జస్ట్ మూత పెట్టకుండా ఈ లిడ్ పెట్టి కూడా చేసుకోవచ్చు కదా బిర్యానీకి. ఎన్నిటికి యూజ్ చేసినాను ఇది నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా. ఇదైతే నాన్ స్టిక్ కాదండి, తీసుకోవచ్చు హ్యాపీగా. 2 ఉన్నాయి కాంబో ఆఫర్లో. నచ్చితే తీసుకోండి, చూడడానికి బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది, తక్కువ ప్రైస్లో వస్తుంది. కుక్కర్ కమ్ బిర్యానీ పాట్ నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తాను అదైతే. ఇంకా ఇది ఫ్రై ప్యాన్ ఇండస్ వ్యాలీలో లిడ్ వచ్చేది కూడా ఉంది. నాకేంటంటే ఈ స్టెయిన్లెస్ స్టీల్ లిడ్ ఉంది కదా, దీనికి సరిపోతుంది అనమాట, కరెక్ట్ ఉంటుంది. నేనైతే లిడ్ తీసుకోలేదు, ఇది తీసుకున్నా, నాకు సరిపోతుంది అని చెప్పేసి. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్. నేనైతే హ్యాపీగా సజెస్ట్ చేస్తాను మీకు. మనం ఏ ఫ్రైస్ చేసినా, బెండకాయ ఫ్రై కానీ, ఇప్పుడు మామూలుగా బెండకాయ ఫ్రై వేరే దాంట్లో చేస్తే జిగురు అట్లా వస్తుంది కదా, స్టెయిన్లెస్ స్టీల్లో చాలా పొడిగా మంచిగా వస్తుంది. మళ్ళీ తక్కువ ఆయిల్తో నాన్ స్టిక్ లాగా చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్లో హ్యాపీగా వాడుకోవచ్చు, హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి ఇది అయితే నేను ఇంకా మంచిగా సజెస్ట్ చేస్తాను. దీని లింక్ కూడా ఇస్తా, 1700 రూపీస్ ఇది. నెక్స్ట్ ఇండస్ వ్యాలీ ఇడ్లీ కుక్కర్. ఇది కూడా రీసెంట్గానే తీసుకున్నా. ఇది అయితే నాకు బాగా నచ్చింది, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, అంటే లేటెస్ట్ మోడల్. 7 ప్లేట్స్ వస్తాయి. అదే ఒక ప్లేట్కి 7 ఇడ్లీలు వేసుకోవచ్చు. 2 ప్లేట్స్ వచ్చినాయి. అసలు ఇడ్లీలు మనకి కొంచెం వాటర్ తక్కువ పోస్తే మాడతాయి కదా, ఇందులో వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, మాడే ఛాన్స్ అనేది లేదు. ఎందుకంటే గ్యాప్ చాలా ఉంటుంది అనమాట అడుగు భాగానికి దీనికి. ఇది ఇడ్లీ ప్లేట్స్ ఒక్కటే కాదు, ఇందులో మనకి స్టీమ్ చేసుకోవడానికి ఇది కూడా ఇచ్చారు. మోమోస్ కానీ ఇంకా అదే కుడుములు అట్లాంటివి ఏమైనా స్టీమ్ చేసుకోవడానికి స్టీమర్ కూడా ఇచ్చినారు. ఇంకా ఇవి వచ్చేసి డోక్లా ప్యాన్స్ అంట. ఇడ్లీలు కూడా కొంత పెద్దగా పోసుకుంటారు కదా, ఎక్కువ రిస్క్ లేకుండా చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా కూడా చేసుకోవచ్చు. ఇవి అదే ఇడ్లీ కుక్కర్లు వచ్చినాయి. ఇడ్లీ కుక్కర్ ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్. స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, హెల్త్ వైజ్ మంచిది కాబట్టి నేనైతే హ్యాపీగా సజెస్ట్ చేస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఇండస్ వ్యాలీలో నేను ఫస్ట్ తీసుకుంది ఇవి కాంబో ఆఫర్ కింద 4 తీసుకున్నాను. ఐరన్ ఇవి అసలు మన ఇంట్లో అల్యూమినియం వాడతాం కదా, సిల్వర్వి, అవన్నీ తీసేసి వాడుకోవచ్చు రెగ్యులర్ బేస్గా. కొన్ని రోజులు వాడితే మంచి ఈజీగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. ఫస్ట్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది మనకు, కానీ రస్ట్ పడుతుంది అది ఇదని వాడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. ఇదేమో ఇది ఎక్కువ వాడలేను నేను. అది ఇందాక మీకు నాన్ స్టిక్ది చూపించిన కదా, అట్లా ఫ్రై పాన్ అన్ని ఫ్రైస్ అవి చేసుకోవచ్చు. నేను చపాతీకి అయితే ప్రజెంట్ ఇదే వాడుతున్నా, నాన్ స్టిక్ తీసేసినాను. చపాతీకి నాన్ స్టిక్ ఉండేది, ఐరన్ది కూడా ఉండేది, కానీ ఐరన్ దానికి ఇది పోయింది. నాన్ స్టిక్ది వాడేదాన్ని, ప్రజెంట్ నాన్ స్టిక్ది వాడట్లేదు, ఇది వాడుతున్నా. ఇది ఇంకా వాడట్లేదు, ఇది వాడాలి ఫ్రైస్కి వాటికి. ఇంకా ఫ్రైడ్ రైస్కి అయితే ఇది కంపల్సరీ. నేను ఎక్కువ ఫ్రైడ్ రైస్లు కానీ క్యారెట్ రైస్లు అవి చేస్తూ ఉంటా. ఇట్లా పట్టుకోవడానికి ఉండాలి, లోతు ఉండాలి, అన్నిటికీ ఫ్రైస్ అదే ఫ్రైడ్ రైస్లు అట్లాంటివి చేసుకోవడానికి అయితే ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఫ్రైడ్ రైస్ అనగానే అన్హెల్దీ అనుకోకండి, అందులో హెల్దీ కూడా చాలా ఉన్నాయి, చూపిస్తాం మీకు ఒక్కొక్కటి. ఇదొకటి అండ్ ఇంక ఇదొకటి, ఇది కూడా బాగా వాడతాను కర్రీస్కి వాటికి. ఇవి 4 కలిపి ఒక సెట్ అనమాట. వీటి ప్రైస్ వచ్చేసి 2600 రూపీస్. ఐరన్ చెప్పాలంటే మనకి బయట తక్కువ పడుతుంది కొంచెము. ఇండస్ వ్యాలీ ఏంటంటే ప్రీ సీజనింగ్ చేసి ఇస్తారు, క్వాలిటీ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది. కానీ ప్రజెంట్ ఇండస్ వ్యాలీలో మనకి డిస్కౌంట్ నడుస్తుంది అనమాట. అన్నిటి మీద 40% డిస్కౌంట్ నడుస్తుంది. సో మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ ఉంటుంది నా పేరు మీద. మీరు కూపన్ కోడ్ సంగీతారెడ్డి SANGETHAREDDY సంగీతారెడ్డి అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు 40% కాకుండా ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో చూడండి, ఇవే కాకుండా ఇండస్ వ్యాలీలో ఇంకా మంచి కుక్వేర్స్ అయితే ఉన్నాయి. చూసి మీకు నచ్చితే మాత్రం సెలెక్ట్ చేసుకోండి. నేనైతే అన్ని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే హెల్త్ వైజ్ మంచిది కాబట్టి. క్యాస్ట్ ఐరన్, స్టెయిన్లెస్ స్టీల్, ఐరన్ నేనైతే తీసుకోమని చెప్తాను. ఫైనల్గా మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న వైట్ కుక్వేర్ డీటెయిల్స్. ఇవి నేను అమెజాన్లోనే తీసుకున్నాను. ఇప్పటివరకు నేను తీసుకున్నవి ఇండస్ వ్యాలీ నుంచి, అమెజాన్ నుంచి అంతే. ఇంకా బయట తీసుకున్నవి అయితే నేను చూపించట్లేదు. మీరు లింక్స్ అడుగుతారు కాబట్టి స్పెషల్గా దానికోసం అని చెప్పేసి అయితే వీడియో చేస్తున్నాను. ఇది ఒకటి బిర్యానీ కోసం తీసుకున్న. బిర్యానీ కానీ 1.5 kg చికెన్ అట్లా చేసుకోవచ్చు, మటన్ మంచిగా ఉంటుంది ఇది ఒకటి.
ఇవి 3 కాంబో అనమాట. స్పూన్స్ అయితే దీనికి రాలేదు, ఇవి సపరేట్గా వచ్చినాయి. ఇది ఫ్రై ప్యాన్, ఇది దోశ ప్యాన్. దోశ ప్యాన్ ఇదే వాడుతున్నారు, క్యాస్ట్ ఐరన్ వాడట్లేదా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. కొత్తది కాబట్టి ఇది వాడుతున్నాను, లుక్ వైజ్ బాగుంటుంది అని చెప్పి, అంతే ఏం లేదు. ఎక్కువ క్యాస్ట్ ఐరన్ వాడతాను నేను. ఇవి 3 కలిపి మనకి కొంచెం ప్రైస్ ఎక్కువ పడింది, కానీ నాకు అవసరం కాబట్టి తీసుకున్నా. చాలామంది అడుగుతున్నారు. 3700 రూపీస్ అండి. కానీ ఇవి నాన్ స్టిక్, గ్రానైట్ కాదు. చూడడానికి గ్రానైట్ లాగా ఉంటుంది, కానీ కంప్లీట్ నాన్ స్టిక్ అని కూడా చెప్పాను. నాకైతే గ్రానైట్ లానే అనిపిస్తుంది, కానీ అక్కడ మెన్షన్ చేసింది అయితే నాన్ స్టిక్ అని మెన్షన్ చేశారు. అంత నాన్ స్టిక్ కూడా అనిపించదు నాకు, కోటింగ్ ఎక్కడ పోతున్నట్టు అనిపించదు. కాకపోతే వైట్ కాబట్టి మనం ఎక్కువ వాడినప్పుడు కొంచెం అట్లా డార్క్ కలర్ అనేది వస్తుంది, గట్టిగా రుద్దితే పోతుంది అది కూడా. సో ఇవి 3 కలిపి 3700 రూపీస్. ఇంకా వీటి గురించి, ఇవన్నీ సిలికాన్ అండి, ప్లాస్టిక్ కాదు. ప్లాస్టిక్ వాడకండి అని కామెంట్ చేస్తున్నారు. సిలికాన్ వేడి మీద కూడా వాడచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇవి 3 కలిపి మనకి 570 రూపీస్ పడింది. ఇంకా వీటికి ఇవి ఉండాలని చెప్పేసి అయితే ఇవి సపరేట్గా తీసుకున్నాను. వీటి లింక్స్ కూడా ఇస్తాను, అన్ని లింక్స్ స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేసి మరీ ఇస్తాను. సో ప్రైస్ కూడా అన్నిటివి చెప్తున్నా కదా. ఇంకా ఒక్కటి మిగిలింది, క్యాస్ట్ ఐరన్ ప్యాన్. నేను ఫస్ట్ టైం దీన్ని తీసుకొని అన్బాక్సింగ్ చేసి ఎట్లా వాడాలి అని సీజనింగ్ చేసి చూపించిన దానికి 7 మిలియన్ 8 మిలియన్ వ్యూస్ వచ్చినాయి నాకు. దాని నుంచి ఒక 4000 5000 మెంబర్స్ దాకా కొనుక్కున్నారు ఈ ప్యాన్ని నా లింక్ నుంచి. సో అదనమాట ఈ ప్యానే వాడతాను నేను ఎక్కువ. అది కొత్తదని చెప్పి ప్రజెంట్ అయితే అది యూజ్ చేస్తున్న వీడియోస్ కోసము. మామూలుగా అయితే ఇదే వాడతాను. ఫస్ట్ కొన్ని రోజులు అంటే ఒక 2-3 రోజులు సీజనింగ్ అయ్యేదాకానే కష్టము, తర్వాత మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, దోశలు కూడా ఈజీగా వస్తాయి, తొందరగా కాలుతాయి. ఇదైతే ఇండస్ వ్యాలీలో కూడా ఉంది, కానీ నేను అమెజాన్లో తీసుకున్నా ఇది ముందే. దీని ప్రైస్ వచ్చేసి 950 రూపీస్. నేనైతే తక్కువ బడ్జెట్ అనే చెప్తా, క్యాస్ట్ ఐరన్ కాబట్టి తక్కువే అని చెప్తాను. హ్యాపీగా సజెస్ట్ చేస్తా, తీసుకోవాలనుకుంటే తీసుకోండి. దీని లింక్ కూడా నేను కమెంట్ బాక్స్లో ఇంకా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వీటి అన్ని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. అవును, రీసెంట్గా నేను ఒకటి తీసుకున్నా, అది చాపింగ్ బోర్డ్, స్టెయిన్లెస్ స్టీల్ చాపింగ్ బోర్డ్ తీసుకున్నా. ఒక రీల్ చూసిన అనమాట నేను ఇన్స్టాగ్రామ్లో. పిండి కలుపుకోవడానికి, కూరగాయలు కట్ చేసినా కూడా చాలా స్పేస్ ఉంటుంది. ఇది వెనకాలది ఉంది కదా, దీన్ని కిచెన్ ప్లాట్ఫామ్కి ఇట్లా సెట్ చేసేయచ్చు. మళ్ళీ ఇట్లా డౌన్ ఉంటుంది అని అనిపిస్తుంది, కానీ మనకి ఏం డౌన్ ఉండదు. టమాటా కట్ చేసినా కూడా అసలు కారదనమాట, అక్కడే ఉంటుంది. మస్తు యూజ్ అవుతుంది ఇదైతే. నాకు ఒక 1/2 కేజీ 1/2 కేజీ కూరగాయల వరకు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. నేనైతే ఎన్ని గిన్నెలు తీస్తాను కూరగాయలు కట్ చేసేటప్పుడు, టమాటాకు ఒకటి, ఉల్లిగడ్డకు ఒకటి అట్లా తీస్తూ ఉంటాను. ఇదైతే ఇది వచ్చినప్పటి నుంచి ఇది ఒక్కటే సరిపోతుంది. పిండి కలుపుకోవచ్చు, చపాతీ చేసుకోవచ్చు. కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేయాలనిపించదు కదా, ఊకే ఆ పీట తీసి అది చేసేదానికన్నా ఇదైతే వాడినప్పుడల్లా ఈజీగా గడుకోవచ్చు. అంతకుముందు ప్లాస్టిక్ది వాడేదాన్ని, ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నారని చెప్పేసి చక్కెర తీసుకున్నా, కానీ అది కడగడం పని అనిపిస్తుంది. కడిగినప్పుడల్లా కొంచెం అంత మంచిది తీసుకున్నా కూడా నాకు ఎందుకో వేస్ట్ అనిపిస్తుంది. అంటే అది ఏమంటారు, పగిలినట్టు అట్లా అవుతుంది. అందుకే తీసుకున్నా. ఈజీ టు యూజ్, ఈజీ టు వాష్, అన్ని రకాలుగా యూజ్ అవుతుందని చెప్పేసి ఇది నేను మీడియం సైజ్ తీసుకున్నా. నార్మల్ది కూడా ఉంది, స్మాల్ సైజ్, కానీ దానికి దీనికి పెద్ద ప్రైస్ డిఫరెన్స్ లేదు. అది 600 ఉంది, ఇది 950 రూపీస్ ఉంది. ఇంకా కొంచెం పెద్దది చూసినా నేను అసలు వీడియోలో, అది వస్తుంది అనుకున్నా, రావడం ఇది వచ్చింది, కానీ ఇంకా ఇదే ఉంచేసుకున్నా. అది పెద్దది 2000 చేంజ్ ఏమో ఉంది, ఇంకా సరిపోతుంది కదా అని చెప్పేసి ఇది తీసుకున్నా. ఏమో కొందరు అడిగారు కదా యూజ్ అవుతుంది అని చెప్పేసి, అందుకే నాకు గుర్తొచ్చింది ఇప్పటికిప్పుడు ఇది చూపిస్తున్నాను. సో దీని లింక్ కూడా ఇస్తాను, కావాలనుకుంటే ఆర్డర్ చేసుకోండి. చాలామంది నాకు ఎక్కువగా వైట్ ప్యాన్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. సో వాళ్ళ కోసమే నేను స్పెషల్గా వీడియో చేశాను. ఇప్పటి వరకు వాడండి అంటే అవి మట్టి పాత్రలు, ఒకసారి ట్రై చేయాలని ఉంది, తీసుకోలేదు ఇప్పటివరకు. చూడాలి, నెక్స్ట్ అవి కూడా తీసుకొని వాటి రివ్యూ కూడా ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.